కున్నారు. తర్వాత ఆకాశం నుండి భోజనం వచ్చింది. ఆ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అనస్ రా, మనతో భోజనం చేయు. ఆ తర్వాత మేము ముగ్గురము కలిసి భోజనం చేశాము. ఆ తర్వాత ఒక తెల్లని పక్షి ఆకాశం నుండి దిగింది. అది హజ్రత్ ఇలియాస్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళింది. ఆయన ఆ పక్షిపై కూర్చుని ఆకాశం వైపుకు వెళ్ళిపోయారు. కొంతమంది ఉలమాలు, అంటే ఇస్లాం ధార్మిక పండితులు అంటున్నారు, ప్రతి రంజాన్ మాసంలో హజ్రత్ ఖిజ్ర్ అలైహిస్సలాం మరియు హజ్రత్ ఇలియాస్ అలైహిస్సలాం బైతుల్ ముకద్దస్ను సందర్శిస్తారు. అక్కడ వారు పుణ్యకారులైన, హజ్ చేస్తున్న, ఉపవాసం పాటిస్తున్న అల్లాహ్ యొక్క నిస్వార్థ భక్తుల సహాయానికి వస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4వ ప్రవక్త గురించి తెలుసుకుందాం. ఆ ప్రవక్త గారి గురించి కూడా ఖురాన్లో ప్రస్తావన ఉంది. వారు ఇప్పటికీ జీవిస్తున్నారని రివాయత్లు చెబుతున్నాయి. ఆయన ఎవరో తెలుసా? హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం. సూరాహ్